భరణి గారు ఉన్నారు. భరణి గారు నిన్న లైవ్లో ఈ రీతుతో మాట్లాడిందంట. ఎవరు? వాళ్ళ చెల్లి అయిన దివ్య. రీతుతో ఎందుకు మాట్లాడావు? రీతు నన్ను నామినేట్ చేసింది, తర్వాత నేను కెప్టెన్స్ దాంట్లో నిలబడితే నన్ను తీసేసింది, నాకు ఓటే లేదు. అలాంటప్పుడు రీతుతో నువ్వు ఎందుకు మాట్లాడతావు అంటే ఇవన్నీ నాకు ఎందుకు చెప్పలేదని చెల్లి అంటుంది. మరి నువ్వు అట్లా మాట్లాడొద్దు, నువ్వు అంత బాండింగ్ ఎట్లా ఏర్పడింది నీకు, అంత డీప్కి వెళ్ళి మాట్లాడుతున్నావు రీతుతోటని భరణి గారు అంటారు. దివ్య ఏమో ఇవన్నీ నాకు తెలియదు కాబట్టి నేను మాట్లాడేది బాండింగ్ ఏముంది, అందరితో మాట్లాడినట్టే మాట్లాడానంటే అందరితో వేరు, అందరిలో రీతు కూడా ఉంది కదా అంటున్నాడు భరణి గారు. అంటే రీతుతో మాట్లాడొద్దు అని వాళ్ళ చెల్లికి చెప్తున్నాడు దివ్య చెప్తున్నాడు. మరి తనుజతో ఎందుకు చెప్పలేదు రీతుతో మాట్లాడొద్దని? వాళ్ళిద్దరు ఫ్రెండ్గా ఉంటున్నారు కదా, మరి ఎందుకు చెప్పలా? ఏం మరి భరణి గారి మనసులో ఏముందో తెలియదు. దానికి ఏమో ఏడుస్తూ నా వాళ్ళు అనుకున్న వాళ్ళు నేనేదో మామూలుగా మాట్లాడాను, దాన్ని తప్పు అయితే నేనేం చేయను, నా వాళ్ళు అనుకున్నవారు నన్ను అంటే నాకు చాలా బాధ వేసిందని ఏడుస్తుంది. ఆయన ఎడంగాలు ఈయన ఏడుస్తున్నాడు. ఈయన ఎడంగాలు కింద కూర్చొని ఏడవద్దని కన్నీళ్ళు తుడుస్తా ఈ అన్నజడి సెంటిమెంట్స్ చూడలేకపోయారు బాబా. లైవ్లో చాలాసేపు జరిగింది, కానీ అది కరెక్ట్ కాదు. నువ్వు వాళ్ళతో ఎందుకు మాట్లాడతావు, వీళ్ళతో మాట్లాడతా అని భరణి గారు దివ్యాన్ని కండిషన్ లాగా ఆర్డర్లాగా పాస్ చేయడం కరెక్ట్ కాదు. అది అవసరం అందరి ఇష్టం, ఎవరు వాళ్ళతో ఇష్టం వాళ్ళతో మాట్లాడుకుంటాడు. మాట్లాడుతుంటే నీ హక్కు ఎక్కడిది? వాళ్ళ చెల్లి కాబట్టి చెప్పుకుంటున్నాడేమో. మరి ఆడైతే నాకు తెలిసి అసలు భరణి గారిని పంపించేసిన బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే భరణి గారు పక్కెళ్ళి మారదామన్నా కానీ దివ్య మారనిట్లేదు. నువ్వు నా ముఖం చూడట్లేదు, నా దగ్గర రావట్లేదు, నాతో మాట్లాడట్లేదు, టార్చర్ పెడుతుంది భరణి గారిని. కాబట్టి దివ్యనైనా పంపించండి, లేదంటే భరణి గారినైనా పంపించండి, అసలు సమస్య ఉండదు.